వరంగల్ వెళ్దాం. వరంగల్ అయితే వరంగల్ కలెక్టరేట్లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరిగినాయి. అయితే దీనికి కొండ లక్ష్మణ్ వారసులు అయితే వాళ్ళు వచ్చి ఘనంగా చేశారని చెప్పవచ్చు. అయితే అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం కొండ లక్ష్మణ్ జయంతి అదేవిధంగా వర్ధంతి వేడుకలు అధికారికంగా జరుపుతున్నందుకు వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు అని కొండ సంధ్యారాణి అన్నారు. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. మొత్తానికైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా ఇవాళ అంటే 108వ జయంతి కూడా జరపడం జరిగింది. చూసుకుంటే ఇవాళ వర్ధంతి చేయాలని కూడా అధికారికంగా ప్రకటించడం కూడా చాలా సంతోషదాయకం అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే జిల్లా పరకాలలోని కూడా కొండ లక్ష్మణ్ బాపూజీకి కూడా పూలమాల వేసి ఆ విగ్రహానికి అయితే విగ్రహానికి అయితే పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆ సొంత మనవరాలే సంధ్యారాణి మాత్రం ఇలా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే పరకాల్లో కూడా హర్షధ్వనులు కూడా ఏర్పడాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆయన త్యాగాన్ని గుర్తించి మొత్తానికైతే అధికారికంగా వర్ధంతి జయంతిలను ఉత్సవాలను కూడా జరుపుకోవడం చాలా సంతోషకరం అని చెప్పారు. అదే విధంగా కూడా హన్మకొండ కలెక్టరేట్ లో కూడా ఇవాళ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కూడా ఇవాళ మొత్తానికి అక్కడ ప్రాంగణ హాల్లో కూడా ఇవాళ అధికారికంగా కలెక్టర్ ప్రావీణ్ వీళ్ళందరూ నివాళులు అర్పించడం జరిగింది. మొత్తానికైతే ఇవాళ ఆయన మంత్రి అంటే తెలంగాణ నిర్మాణంలో కూడా తెలంగాణ స్వరాష్ట్రం కొరకు కొండ లక్ష్మణ్ ఆయన చేసిన సేవలను కూడా ఇలా శిరస్మాని అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇవాళ కొండ లక్ష్మణ్ బాపూజీని కూడా ఇలా తలుసుకొని కూడా ఇవాళ ఆయన పదవికి త్యాగం చేసి కూడా ఇవాళ స్వరాష్ట్రం కొరకు ఎన్నో పోరాటాలు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆయన ఆ పోరాటాల గురించి కూడా ఇలా ఒక్కసారి నెమరు వేసుకున్న పరిస్థితి అయితే కలెక్టరేట్ లో కావచ్చు, మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అన్ని సెంటర్లలో కూడా జరిగిందని చెప్పుకోవచ్చు వరుణ్. స్వామి, అంటే ఒక పక్కేమో గవర్నమెంట్ చేస్తూ ఉంది, ఇంకో పక్క ప్రతిపక్షాలు రెండు కూడా అదేవిధంగా కొన్ని పార్టీలు కూడా ఎక్కువగా విమోచన దినం కానీ యోధులు అదేవిధంగా ఉద్యమకారుల జయంతులు కానీ వర్ధంతులు కానీ జరపడం లేదు. వాళ్ళ యొక్క స్ఫూర్తిని మర్చిపోతున్నారు. వాళ్ళ ప్రజల్లోకి వాళ్ళ స్ఫూర్తిని తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు అయితే గట్టిగా ఆర్పిస్తున్నాయి. ఇటు పక్కేం గవర్నమెంట్ చేస్తూ ఉంది, ఈ పక్క ప్రతిపక్షాలు ఆర్పిస్తారు. రెండింటి వాదనలో ఏది కరెక్ట్ అనుకోవచ్చు మనం? రైట్, మీరు అన్నట్లుగానే మొత్తానికైతే వరుణ్ బీజేపీ మాత్రం విమోచన దినాన్ని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తానికి తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పడ్డ తెలంగాణ ఉద్యమకారులను మర్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అట్లాగే కూడా ఎవరినో అంటే కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా ఆయన పదవి కూడా రాజీనామా చేసి ఇవాళ స్వరాష్ట్రం కొరకు పోరాటం చేసిన ఆ బాపూజీని కూడా ఇవాళ అంటే కొండ లక్ష్మణ్ కూడా ఇవాళ తీసుకునే ఇవాళ అధికారికంగా ప్రకటించడం అంటే కేసీఆర్ అధికారికంగా ప్రకటించింది. కొంతమంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని మాత్రం మర్చిదని చెప్పి కూడా ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్న మాట మాత్రం వాస్తవమే. ఎందుకంటే కొండ లక్ష్మణ్ బాపూజీ మాత్రము ఈయన స్వరాష్ట్రం కొరకు కూడా చాలా త్యాగశీలుడు అని చెప్పి కూడా ఆయన ఎన్నో తెలంగాణ స్వరాష్ట్రం కొరకు స్వరాష్ట్రం ఎలా సాధించాలని చెప్పి కూడా ఒక వ్యూహాత్మకమైన పథకాలు రచించి కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేయడానికి కూడా కవులు కళాకారులను కూడా ముందందులో నడిపించడం కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా ఆయన ఒక పాత్ర క్రియాశీలకమైందని చెప్పి కూడా ఇలా గుర్తించిన పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా కూడా కొంతమంది కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమకారులను కూడా మర్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మర్చిందన్న మాట వాస్తవమే అనుకోవచ్చు. కానీ అందులో భాగంగానే అందరికీ ఉద్యమకారులు కూడా క్రియాశీలక పాత్ర పోషించిన కొండ లక్ష్మణ్ బాపూజీని మాత్రం ఇవాళ అధికారికంగా ప్రకటించడం మాత్రం వాళ్ళ వారసురాలు అయితే సంధ్యారాణి అయితే ఒక హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు వరుణ్.